ఉల్లి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని, ఆ దొంగల ముఠ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదంటూ రైతులకు విన్నవించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇటీవల ఉల్లి రేట్లు దిగజారిపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం పూనుకుని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని క్వింటాకు 1200 రూపాయల మద్దతు ప్రకటించి 104 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఆ ఉల్లి రైతులను ఆదుకునే క్రమంలో హెక్టార్ కి 50,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని కూడా అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి క్వింటాకి 770 రూపాయలు మద్దతు ప్రకటించి ఆ రైతులను ఎలా నమ్మించి మోసం చేశాడో మనం చూసాం. ఆ గతాన్ని, జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన అరాచకాన్ని, ఉల్లి రైతులకు చేసిన మోసాన్ని ఇవాళ రైతులు ఇంకా మర్చిపోలా. మద్దతు ధర ప్రకటించాడు కానీ కొనుగోలు చేసింది చాలా తక్కువ. ఆనాడు హడావుడి చేసి తన వక్రాక్షకి కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చుకొని చేసింది ఏందంటే 129 మంది రైతుల దగ్గర నుంచి, అది తన ముఠాలో కొంతమంది దగ్గర నుంచి మాత్రమే కొని 970 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నాడు ఆ రోజు. అంతకుమించి 1 కేజీ కూడా ఎక్స్ట్రా కొనలా. ఆ 970 మెట్రిక్ టన్నులు కూడా 129 మంది రైతుల దగ్గర నుంచే, అంటే తన ముఠా సభ్యుల దగ్గర నుంచి మాత్రమే కొని మిగతా రైతులను ఎలా గాలికి వదిలేశాడో చూసాం. తన మందలోని ఆ రైతులకి మాత్రం 79 లక్షల రూపాయలు మాత్రం ఇచ్చాడు. అంతకుమించి ఉల్లి రైతులకి జగన్మోహన్ రెడ్డి పొడిచింది ఏమీ లేదు. ఇవాళ సిగ్గు లేకుండా నాటకాలు ఆడుతూ ఆ ఉల్లి రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు పాలకుడిగా దిగిపోయి ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలా. నువ్వు 3 సంవత్సరాల క్రితం చేసిన మోసాన్ని ఆ రైతులు ఎట్టా మర్చిపోతారనుకుంటున్నావు జగన్ రెడ్డి? నువ్వు చేసిన దుర్మార్గాలను ఎలా మర్చిపోతారనుకుంటున్నావు? 770 రూపాయలు మద్దతు ప్రకటించి 129 మంది రైతులు మీ ముఠాలో సభ్యుల్ని ఎన్నుకొని వాళ్ళకి 79 లక్షల రూపాయలు పేమెంట్ చేసి మిగతా రైతులను మోసం చేసిన సంగతే జరిగి ఇంకా 3 ఏళ్ళు పూర్తి కాలా. అప్పుడే ఎట్టా మర్చిపోతారని చెప్పి నువ్వు మోసం చేసే మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఆ రైతులకు నువ్వు సమాధానం చెప్పాలి జగన్ రెడ్డి. కేవలం నీ మందికి ప్రభుత్వ సొమ్ములు ఇవ్వడం కోసమే మద్దతు ప్రకటించావు ఆ రోజు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకుని 1,200 రూపాయలు మద్దతు ప్రకటించి 104 కోట్ల రూపాయలు మార్కెట్కి రిలీజ్ చేసి సుమారుగా 18 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ఉల్లి రైతుల దగ్గర నుంచి కొన్న పరిస్థితి చూసాం. రైతులు చూస్తున్నారు, గమనిస్తున్నారు, రాష్ట్రం అంతా గమనిస్తూ ఉంది. ఉల్లి రైతులు నష్టపోకూడదని మద్దతు కాకుండా హెక్టార్కి 50,000 రూపాయలు ప్రకటించి అందిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతలా ప్రభుత్వం ఆ ఉల్లి రైతును ఆదుకుంటా ఉంటే నువ్వు వచ్చి సొల్లు కబుర్లు చెప్తే వినడానికి ఎవడో సిద్ధంగా లేరు. ఏ రైతు కూడా నువ్వు చెప్పే అబద్ధాలను నమ్మడానికి, వినడానికి సిద్ధంగా లేరు. మొన్న నువ్వు పెడన చేసిన కార్యక్రమంలో కూడా ఇలాగే సంబంధం లేని రైతుల్ని, ఆ గ్రామ రైతుల్ని కాకుండా బయట నుంచి తీసుకువెళ్లి పెయిడ్ రైతులకి నువ్వు ఎలా సోది చెప్పావో కూడా ప్రపంచం అంతా చూసింది. 50 సెంట్లు వర్షం పడిన అరగంటలో చుక్క నీరు కనపడిన నేలలో నువ్వు ఆ పంటని తొక్కుంటూ, కోతకు వచ్చిన పంటను తొక్కుంటూ నువ్వు వెళ్ళి విధ్వంసం చేసిన తీరును కూడా రైతాంగం అంతా చూసింది. రైతులను నమ్మించి ముంచి వాళ్ళకి వెన్నుపోటు పొడిచిన చరిత్ర నీది. అలాంటి నువ్వు ఇవాళ రైతుల గురించి మాట్లాడితే దొంగ ఏడుపులు ఏడిస్తే వినడానికి ఎవడో సిద్ధంగా లేడు. అదే మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా నీకు ఘాటుగా స్పందిస్తూ సమాధానం ఇచ్చారు.